మనం ఉన్న ప్లేస్ లో అది మన ఇంటి దగ్గర స్నో పడితే వచ్చే కిక్ స్నో మౌంటైన్స్ గానీ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లో గానీ రానే రాదు. మాకొచ్చిన ఎక్సైట్మెంట్ కి బయటకు వెళ్లి ఆడుకుంటున్నా సరే చలే అనిపించలేదు. వచ్చిరాని స్నో మ్యాన్ ని చేసుకుని పక్కనే మేఘాలే తాకింది అంటూ రీల్స్ చేస్తున్న వాళ్ళని కూడా చూడకుండా నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేశాము. ఇంట్లో ఉన్న బ్లైండ్స్ అన్ని ఎత్తేసి విండో దగ్గర కూర్చుని చూస్తూ ఉన్నాము. ఫుడ్ కూడా ఇక్కడికే తెచ్చుకుని తిన్నాము. ఎంత కష్టమైనా కార్ ని క్లీన్ చేసి మనం రోజు చూసే ప్లేసెస్ స్నో లో ఎలా ఉంటాయా అని చూడ్డానికి ఐస్ లో రిస్క్ అని తెలిసినా సరే స్లోగా వెళ్లి చూసాము. నెక్స్ట్ డే కంగారుగా స్నో ఉందో లేదో అని ఉదయాన్నే చూసాము. అమ్మయ్య అని అనుకొని మళ్ళీ బయటకు వెళ్లి చెట్టు పుట్ట కనిపించిన ప్రతిదీ క్యాప్చర్ చేసేసాము. ఒక్కసారి ఈ చెట్లకు ఆకుల బదులు మణిమాణిక్యాలు కాచాయా అని అనిపించింది. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇలాంటి స్నో డే అట్లాంటాలో ఇయర్ లో ఒక్క రోజైనా రావాలని కోరుకుంటూ చలికి సూర్యుడు వస్తే బాగుండని ఎదురు చూసే మేము సూర్యుడు రాకూడదని కోరుకున్నాము. ఎందుకంటే సన్ వచ్చి ఈ మంచంతా మెల్ట్ అవుతూ ఉంటే వచ్చే బాధ మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఇంట్లో బిర్యానీ వండితే వచ్చే బాధ కన్నా ఎక్కువ బాధ ఇది. ఇది మా స్నో డే స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.